గ్రేడింగ్ అయిపోతుంది అన్నమాట. అంటే బ్యాలెన్స్ చేసుకొని లెస్ దెన్ 2% తీసుకొచ్చి వాడికి ఏ గ్రేడ్ కావాలి, కస్టమర్ గ్రేడ్ చెప్తాడు, ఆ గ్రేడ్ తగ్గట్టుగా ఇక్కడ బ్యాలెన్స్ చేసి ఈ కన్వర్టర్ కుండలా కనిపిస్తుంది కదా, దీన్ని కన్వర్టర్ అంటారు. ఈ కన్వర్టర్లో అక్కడి నుంచి బకెట్తో తీసుకొచ్చి ఈ క్రేన్ తోటి ఇక్కడ చూడండి, ఈ బకెట్ తోటి కిందకు వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్కి. ఫస్ట్ ఫ్లోర్ ఇది గ్రౌండ్ ఫ్లోర్కి, అక్కడి నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఈ క్రేన్ తోటి స్టోర్ చేస్తాడు ఆయన. ఇది ఎట్లా రొటేట్ అవుతుంది ఆయన, ఓకేనా. దీంట్లోకి పోర్ చేసిన తర్వాత దీంట్లో అడిషనల్గా గ్రేడింగ్ చేయడానికి ఎక్కువసేపు హోల్డ్ చేసి టెంపరేచర్ ఇక్కడ కూడా 1700 డిగ్రీసే ఉంటుంది. అనుకున్న గ్రేడ్ వచ్చిందా లేదా కన్ఫర్మ్ చేస్తారు క్రియేటివిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు. కన్ఫర్మ్ చేసిన తర్వాత దీన్ని వన్స్ అయిపోయిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసేసి మెటీరియల్ అంతా బయట తీసుకుని సేమ్ స్ప్రే చేసిన తర్వాత బాటమ్ నుంచి ట్యాప్ ఓపెన్ చేస్తారు. హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా ఓపెన్ అవుతుంది. అది ఒక సింగిల్ ఫ్లో వస్తుంది. సింగిల్ ఫ్లో కిందకి వస్తుంది. వచ్చిందని దీన్ని తండిస్ అంటాం. ఈ తండిస్ ఏం చేస్తుందంటే కన్వర్ట్ టు 4 ఫ్లోస్. 1 ఫ్లో వచ్చింది కదా, 1 ఫ్లోస్ని 4 ఫ్లోస్ కింద ఈ కిందకి వచ్చి చూసారా, అలా 4 ఫ్లోస్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఆ వచ్చిన ఫ్లోని కూల్ చేసుకుంటూ కూలింగ్ బాక్సెస్ ఉంటాయి ఇందులో, కూల్ చేసుకుంటూ 4 సైడ్స్ కూడా కంప్రెస్ చేసుకుని దాన్ని స్క్వేర్గా వస్తుంది. చూసారు అలాగా స్క్వేర్గా బయటకు వస్తుంది. కూల్ చేసుకుంటుంది, టెంపరేచర్ అలా డౌన్ చేస్తుంది. డౌన్ చేస్తే సాలిడ్ అవుతుంది కదా, సాలిడ్ అవుతా అలా బయట కంటిన్యూస్గా వస్తుంది. ఇక్కడ వన్స్ అయిపోతున్నప్పుడు మధ్య మధ్య మళ్ళీ తీసుకొని వేరే బకెట్ లైన్లో ఉంటుందంటే అది తీసుకొచ్చి కంటిన్యూస్గా ఫ్లో చేస్తుంది. కొంత ఇందులో స్టోరేజ్ ఉంటుంది, ఓకేనా. సో ఇది కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. అది 365 డేస్ 24/7 కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. అందుకని దీన్ని కంటిన్యూస్ కాస్టింగ్ డిపార్ట్మెంట్ అంటాం. కంటిన్యూస్ కాస్టింగ్ డిపార్ట్మెంట్. ఇక్కడ మనకి ఏంటంటే 250 × 250 అలాగే 300 × 300 కూడా ఉంది. వేరువేరుగా ఉన్నాయి. ఎలాంటి కన్వర్టర్స్ మనకి మొత్తం 7 కన్వర్టర్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సైజ్ వస్తుంది అన్నమాట. సో ఇది 250 × 250 ఎగ్జాంపుల్ అనుకుంటే 6 మీటర్ లెంత్ కట్ అవుతుంది. ఎవ్రీ 6 మీటర్ లెంత్కి కూడా ఇది గ్యాస్ కట్టిస్తే కట్ చేస్తుంది, ఓకేనా. లేకపోతే ఇది హ్యాండింగ్ చేయలేదు కదా, కంటిన్యూస్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంతో కిలోమీటర్స్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎవ్రీ 6 మీటర్స్కి కూడా పీసెస్ కట్ చేస్తాయి గ్యాస్ కట్టర్స్ ఆటోమేటిక్గా, ఓకే. దాన్ని బ్లూమ్ అంటాం. 250 × 250